నమస్తే, వెల్కమ్ టు మన ప్రజలకు. నేను మీ వెంకట్. ప్రస్తుతం ఏదైతే నాగర్ కర్నూలుకు సంబంధించిన కుమరేడి మల్లన్న జాతరలో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జనజాగృతి ఫోరం అధ్యక్షురాలు ఉషాక గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ఏదైతే ఇప్పుడు మన మల్లన్న జాతరలో ఏదైతే 2 నెలల పసికందు చనిపోవడం జరిగింది, అగ్రవర్ణ కులాల అహంకారానికి బలైపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు చాలామందికి. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీని వెనక కేటీఆర్ ఉండి అలా ఫ్యామిలీ వాళ్ళతో చంపేయడం జరిగిందని చెప్పి మాట్లాడుతుంది. దీని ఎలా ఆ విషయం మాట్లాడితేనే అసలు మనుషులకి విశిక్షణ జ్ఞానం కోల్పోయారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ కన్న తల్లి అయినా సరే ఒక పాపని చంపే అని చెప్తే మొగుడు మాటే వినదు. కడుపుకు కనుక్కున్న తల్లి చంపేయడం అనేది ఈ చాలా ఘోరమైన మాటలు. ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. మీరు చేస్తే ఆ కుటుంబానికి న్యాయం ఏమన్నా ఉంటే చెయ్యండి, అంతేగాని ఎవరో చంపమంటే చంపటానికి. ఇది భారతమాత పుట్టిన భూమి, ఇది భారతీయులం. మనం భరతమాత బిడ్డలం. మన పిల్లల్ని మనం చంపుకుంటే మన ఇజ్జత్ మనమే తీసుకున్నట్టు. ఏ తల్లి కూడా అట్లా చెయ్యదు, ఏ కుటుంబము కూడా చెయ్యదు. తల్లే కాదు, తండ్రి కాదు, ఎవరు కూడా అట్లా చెయ్యరు. ఇట్లాంటి మాటలు మాత్రం మాట్లాడద్దు. వెంటనే ఆ కుటుంబానికి ప్రభుత్వం వెళ్ళి, ఏదో పక్క రాష్ట్రాల్లో వచ్చేసిరంటేనే మంత్రి గారు వచ్చి కాళ్ళు కడిగిస్తున్నారు. ఈ రోజున ఇప్పుడు జరిగి కూడా దాదాపు కొన్ని రోజులు అయిపోతూ ఉంది మల్లన్న జాతర. ఇప్పుడు వరకు కనీసం వెళ్ళి మాట ఓదార్పు లేని సీఎం మనకెందుకు? అసలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వరకు ఆ పాప దగ్గరికి వెళ్ళలేదు. మరి ఎమ్మెల్యే గారు కావాలని చెప్పేసి ఆ ఉన్న నియోజకవర్గం మొత్తం కూడా ఏదన్నా ఆపద వస్తే అక్కడ ఫస్ట్ చూసేది ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యే గారు. వీళ్ళే ఈ దారుణానికి పాల్పడుతుంటే ఎవరు అసలు మనని కాపాడేది? ఎందుకంటే చిన్న చిన్న అవసరాలు ఉంటే మనం వెళ్ళేది. ఒంట్లో బాగపోతే డాక్టర్ దగ్గరికి, ఇంట్లో సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి, సర్పంచ్ గారి దగ్గరికి. వీళ్ళే దీన్ని కాలరాస్తుంటే ఎవరు మారుస్తారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరపాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక బిడ్డని చంపారు అనేది మాత్రం యావత్ దేశం ఖండిస్తుంది. ఇంకోసారి ఈ మాటలు మాట్లాడొద్దు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాప చనిపోయి వాళ్ళు బాధలో ఉన్నారు, అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఉంది. మీరు వెళ్ళి వెంటనే వాళ్ళని స్పందించి మాట్లాడి ప్రభుత్వం వాళ్ళ ఏదైతే న్యాయం చేయాలో ఆ ప్రయత్నం మీద మీరు మాట్లాడండి, ఆ దిశగా మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఏదైతే బీసీలు, ఎస్సీ, ఎస్టీల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కులమనే అహంకారం ఇప్పటికీ ఉందా? ఇంకా బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అంటే ఫస్ట్ మానవత్వం కోల్పోతున్నారు. కులాల కంటే ముందు మానవత్వం లేదు మనుషులకి. మానవత్వాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కడు, మానవత్వం కోల్పోయిన ప్రతి ఒక్కడు కులం లేనోడే. నన్ను అడిగితే మానవత్వం లేనోడు. ఎందుకంటే ఏ కులానికి ఆ కులం గౌరవించుకోవాలి. మనం ఏ కులంలోనైనా మనం అందరం భారతీయులం. మనమందరికీ మంచి బోధన ఉండాలి. మన మైండ్లో ఉన్న ఆలోచనలే మనల్ని తీసుకెళ్తాయి అని నా ఉద్దేశం. ఏదైతే ఖమ్మంలో వెలుగుమట్ల అనే గ్రామాన్ని లేపేయడం జరిగింది ఈ ప్రభుత్వం. దగ్గర 1000 కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈరోజు ఇండ్లు లేక, పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు లేక, స్కూల్కి వెళ్ళక చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము నిన్న వెళ్ళేసి రావడం జరిగింది. అందులో చాలామంది పిల్లలు చెప్తున్నారు, మా ఫాదర్ లేడు, అందుకే నేను చదువు మానేసి నేను పని చేస్తూ మా అమ్మకు తోడుగా ఉంటున్నా. కష్టపడి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూల్చడం జరిగింది. మేము రోడ్డున పడ్డాం. ఈరోజు మా చెల్లిని చదివిద్దాం అంటే కనీసం ఎగ్జామ్స్ ఉన్నాయి, బుక్స్ కూడా లేవు రాయడానికి. కనీసం వస్తువులు తీసుకునేంత టైం ఇవ్వకుండా పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా బయటికి లాగబడేయడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించట్లేరు? ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, పొంగులేటి, కానీ ఇది మాత్రం తుమ్మల నాగేశ్వరరావు అతను కొడుకే నడిపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాల మీద మాట్లాడాలంటే ఆ రోజున వాళ్ళకి ఇప్పుడు మొన్న అయితే ఈ విషయం ఇట్లా ఉంది. మొన్న కర్మన్ఘట్లో కూడా ఒక దారుణం జరిగింది, మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా జరిగింది. ప్రజలు మాత్రం ఈ విషయంలో చాలా స్పందిస్తున్నారు. ఎందుకంటే మనము ప్రజలు బాగుబోగులు చూసుకోవాల్సిన ఒక సమాజాన్ని మనం ఏర్పరచుకున్నాము. కానీ మన ఇల్లుని వాళ్ళే తీసేస్తున్నారు అనేది ఈ రోదన మాత్రం ఇల్లు పోయిన ప్రతి బిడ్డకి, అమ్మకి, చిన్నారికి, ముసలి వాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ పిల్లలు ఉన్నారు, అట్లనే కన్నవాళ్ళు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనోవ్యాధులకు గురవుతున్నారు. ఇట్లాంటి ఏమన్నా మంచి పనులు చేయాలి అనుకుంటే కనుక చాలా ప్రభుత్వం భూములు ఉన్నాయి, అక్కడ డెవలప్ చేయండి. అక్కడ డెవలప్ చేస్తే ఈ చుట్టుపక్కలే కాకుండా
ప్రభుత్వం భూములు తీసుకుని ఒక 50 ఎకరాలో మంచిగా 100 ఎకరాలో మన చుట్టుపక్కల 33 జిల్లాల్లో చూస్తే ప్రభుత్వం భూములు అసైన్ ల్యాండ్లు కానీ ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్లు కానీ ఇంకా ప్రజలకు ఇవ్వనటువంటి ల్యాండ్లు భూదాన్ ల్యాండ్లు కానీ చాలా వరకు ఉన్నాయి. ఇట్లాంటి ల్యాండ్లలో ఏమైనా చేస్తే వారు బాగుపడతారు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా బాగుపడతాయి. వీళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టడం మాత్రం నిజంగా కూడా ఇది సమన్యాయం కాదు, ఈ గవర్నమెంట్కి కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు అన్న గారు మీరు కూడా మా జనాల బాధని, ఎందుకంటే ప్రజల బాధని అర్థం చేసుకుంటారని మిమ్మల్ని గెలిపించారన్న. మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకోండి అన్న ప్లీజ్. ఎందుకంటే వాళ్ళందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన భారతదేశంలో మళ్ళీ కూడా ఈ ఇళ్ళు కూల్చివేత అనేది ఎట్లా ఉందంటే దొరల పరిపాలన, తర్వాత మన తెల్ల దొరల పరిపాలన అనుకుంటున్నారన్న. దీన్ని ఆపేయండి అని చెప్పేసి నేను సమన్వయం వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు వేరే విధంగా మంచి చేయండి, కానీ ఇట్లా ఉన్న ఇళ్ళని కూల్చేస్తే మాత్రం తెల్లదొరల పాలన అంటున్నారన్న. మీకు దయచేసి దండం పెడుతున్నా, ఇట్లాంటి ఆపేసేయమని కోరుకుంటా ఉన్నాను.